నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఆటిజం మరియు ADHD సమస్య ఉన్న పిల్లలకు విజన్ థెరపీ అవసరం ఉంటుందా? ఆటిజం మరియు ADHD సమస్య ఉన్న పిల్లల్లో కంటి చూపు సమస్య ఒకేలాగుంటుందా? పిల్లలకి విజన్ థెరపీ చేయించడం వల్ల ఆటిజం మరియు ADHD తగ్గుముఖం పడతాయా? ఆటిజం, ADHD మరియు కంటి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకులలో ఒకరైన డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే, కెరటోకోనస్ స్పెషలిస్ట్, ఆర్థోప్టిస్ట్, విజన్ థెరపిస్ట్, వృత్తిపరంగా 7 సంవత్సరాల అపార అనుభవంతో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. మరి డాక్టర్ కిరణ్ కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. సో ముందుగా ఈ ఆటిజం అలాగే ADHD అంటే ఏంటి? ఇవి ఉన్న పిల్లల్లో ఈ విజన్ థెరపీ అన్నది అవసరం ఉంటుందా? ఓకే, సో ఆటిజం అండ్ ADHD ఇప్పుడు చాలా చూస్తూ ఉంటున్నాం మనం. సో డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే ఐ కాంటాక్ట్ అనేది ఉండదు అండ్ డిఫరెంట్ బిహేవియర్ అనేది ఉంటుంది పిల్లలకి. సో ఒకటి హైపర్గా ఉంటారు, రెండవది ఏంటంటే ఆర్టిస్టిక్ ఇష్యూస్ వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. సో పేరెంట్స్ కూడా ఏంటంటే ఐడెంటిఫై చేస్తున్నారు, బట్ ఏ విధంగా చేస్తున్నారు ఫుల్ ఫ్లెడ్జ్గా ఐడెంటిఫై చేయడానికి నార్మల్గా 3 or 4 years దాకా వెళ్ళిపోతుంది అన్నమాట ఏజ్. సో అలాంటి పిల్లలకి ఏంటంటే మనం విజన్ థెరపీ ఒక చాలా మేజర్ ఏదైనా మనం ఓవరాల్గా ఏంటంటే చూస్తేనే ఏదైనా మనం ఐడెంటిఫై చేయగలం, ఫేస్ కానీ, రికగ్నిషన్ కానీ, మనం లాంగ్ టర్మ్ మెమరీ కానీ, ఇవి అన్నీ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా విజన్ థెరపీ త్రూ వాళ్ళకి మనం నియర్ టు నార్మల్ రావడానికి చాలా వరకు వీలవుతుంది అయితే. ఓకే సార్, అంటే ఈ పిల్లల్లో చేసే విజన్ థెరపీ అన్నది అంటే ఏ పరికరాలు యూజ్ చేస్తారు? చాలా డిఫరెంట్గా ఉంటాయి పరికరాలు. సో అందులో ఏంటంటే విజన్ థెరపీలో నార్మల్గా అయితే స్క్వింట్ ఇవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది కొంతమందికి ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ ఆర్ CA ఆర్ AA అంటూ ఉంటాం, కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ కానీ, అకామిడేషన్ ఇష్యూస్ కానీ. సో ఇంకొకటి వచ్చేసి బిహేవియరల్ విజన్ థెరపీ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే బిహేవియర్ పరంగా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా డిఫరెంట్ లెవెల్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. 4-5 లెవెల్స్ ఉంటుంది. అందులో 3 లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ లెవెల్స్ ఏంటంటే లెవెల్ 1లో వచ్చేసి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో లెవెల్ 2లో వచ్చేసరికి ఇంకా కొంచెం బెటర్ అంటే అడ్వాన్స్డ్గా వాళ్ళు చేయలేనివి ఏదైతే ఉంటాయో అంటే మన కోసం అయితే ఈజీగానే మనం చేయగలం, కాకపోతే వాళ్ళకి ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ టాస్క్ లాగా ఉంటుంది లెవెల్ 2లో. సో లెవెల్ 3 వచ్చేసి బ్రెయిన్, ఐ, హ్యాండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా కోఆర్డినేషన్ పైన వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందులో వచ్చేసి బ్రూక్ స్ట్రింగ్ కానీ, ఫ్లిప్పర్స్ కానీ, RF రూలర్ కానీ, సో సెనప్టర్ 4 కానీ, ఇవి అన్ని డిఫరెంట్ విజన్ థెరపీ ఎక్విప్మెంట్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే సార్. సో అంటే ఈ ఆటిజం అండ్ అలాగే ADHD ఉన్న పిల్లల్లో అంటే కంటి చూపు సమస్య అన్నది ఒకటేలాగా ఉంటుంది, అంటే డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది? ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటుంది డెఫినెట్లీ. సో కొంతమంది ఏంటంటే మనం ఇప్పుడు నార్మల్గా చూస్తున్నాం, పిల్లలు ఏంటంటే ఇలానే చూడకుండా ఇలా చూడడం జరుగుతూ ఉంటుంది. సో కొంతమంది వచ్చేసి నార్మల్గా కాసేపు ఐ కాంటాక్ట్ ఇస్తారు, దాని తర్వాత మళ్ళీ ఓవరాల్గా ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం పిలిచినా వాళ్ళకి అర్థం కాదు. సో మనం ఒక 2 సార్లు 3 సార్లు 10 సార్లు పిలిచిన నేమ్ కాలింగ్ రెస్పాన్స్ కూడా ఉండకపోవచ్చు వాళ్ళకి. సో ఓవరాల్గా వాళ్ళు చేయాలని చేయరు. సో ఆ ఇష్యూ ఏదైతే ఉందో డిజార్డర్ అంటూ ఉంటాం. సో బ్రెయిన్ ఎప్పుడైతే డిజార్డర్గా ఉంటుందో సో దాన్ని ఆర్డర్లో రావడానికి డెఫినెట్లీ డిఫరెంట్ థెరపీస్ ఇస్తూ మనం విజన్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పిల్లలు ఫుల్ ఫ్లెడ్జ్గా ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి తెలియకుండానే ఆ ఐ కాంటాక్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా మెయింటైన్ చేయలేకపోతారు. సో దానికోసం మనం విజన్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సార్ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. మనకు కాలర్ రెడీగా ఉన్నారు, నాగమణి గారు. హలో. హలో నాగమణి గారు మాట్లాడండి. డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మా పాపకి ఇప్పుడు 5 years అండి. ఓకే. పుట్టినప్పుడు కొంచెం ఉమ్మ నీళ్ళు తాగిందని ICUలో పెట్టారండి. కొంచెం ఓకే. మా పాప అంతా ఇప్పుడు పర్లేదండి, కొంచెం నార్మల్ గానే బానే ఉంది, స్కూల్ కి వెళ్తుంది. అయితే పుట్టుకతోటే కొంచెం మెల్లకన్ను వచ్చేసింది డాక్టర్ గారు, 2 కళ్ళకి బాగా. ఓకే ఓకే. మేము చూయించాము, ఇక్కడ విజయవాడలో శంకర హాస్పిటల్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళి చూయించామండి. చూయిస్తే మెల్లకన్నుతో పాటు పాపకి కొంచెం సైట్ కూడా వచ్చిందని చెప్పారు. అది మరి పుట్టుకతోటి వచ్చింది, ఎప్పుడు వచ్చిందో మేమైతే గమనించలేదండి. మెల్లకన్ను ఉంది, చూయిద్దామని అనుకున్నాము. డాక్టర్ గారు అన్నారు ఇది సర్జరీతో సరైద్దో లేదో తెలియదమ్మా, ఫస్ట్ ఉమ్మ నీరు తాగారని చెప్పారు కదా, పిల్లలు కొంతమందికి సెట్ అవ్వదు సర్జరీ చేసినా గానీ, ఇది MRI స్కాన్ ఒకసారి తీయించుకొని రండి, బ్రెయిన్ స్కాన్ అని చెప్పారండి డాక్టర్ గారు. మా పాపకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అయితే? ఓకే. సో ఉమ్మ నీరు తాగింది కాబట్టి పిల్లలకి
ఆర్టిజం ఉండాలని రూల్ ఏం లేదు. సో పాపకి ఏంటంటే డెవలప్మెంటల్ డిలే ఉండొచ్చు. సో డెవలప్మెంటల్ డిలే ఉన్నప్పుడు డెఫినెట్లీ అన్ని ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం సర్జరీ లేకుండానే మనం మెలకను నయం చేయొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ప్రిజం గ్లాసెస్ అనేది ఉంటుంది. సో ప్రిజం గ్లాసెస్ ఏ విధంగా ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి అనేది చూడడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మనం లైక్ అసెస్మెంట్ చేస్తే కానీ అర్థం కాదు. సో ఓవరాల్గా మీరు పాపని తీసుకొని వస్తే సో అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏ విధంగా విజన్ థెరపీ ఇవ్వాలి, సో ఎన్ని రోజులు పడుతుంది ఆర్ ఫ్యూ మంత్స్ కూడా పడవచ్చు. సో అలాంటి కండిషన్లో ఏంటంటే ఓవరాల్గా మీరు వచ్చారనుకోండి, సో ఎగ్జామిన్ చేసి డెఫినెట్లీ పాపకి ఏదైతే మెలకన ఉందో అది సమస్య డెఫినెట్లీ నియర్ టు నార్మల్ అయిపోతుంది. సో విజిట్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఈ ఆటిజం ADHD సమస్య ఉన్న పిల్లలకి విజన్ థెరపీ చేస్తే ఆ సమస్య అనేది కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది? అఫ్ కోర్స్. సో డెఫినెట్లీ డిపెండ్స్ అపాన్ పిల్లల ఏజ్. ఇందాక 5 years అని చెప్పారు. సో 1 to 3 years ఏదైతే ఏజ్ ఉంటుందో ఇట్స్ లైక్ చాలా 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 ఇంపార్టెంట్ పీరియడ్ అనమాట. సో బ్రెయిన్లో ఏదైతే మన న్యూరాన్స్ ఉంటాయో అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో ఏదైనా ఇప్పుడు నార్మల్గా ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, సో దానికి మనం బెండ్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో అదే చిన్న మొక్క ఉందనుకోండి, దానికి మనం బెండ్ చేసి సో ఫ్యూ మంత్స్ ఇలానే పెట్టామనుకోండి, ఆ మొక్క అలానే పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో సేమ్ అండి, ఏదైతే బ్రెయిన్ ఉందో సో డిస్ఆర్డర్ ఉన్న బ్రెయిన్కి మనం మందులు కానీ లేదంటే లైక్ టాబ్లెట్స్ ఆర్ ఎల్స్ లైక్ ఇంజెక్షన్స్ ఆర్ ఎల్స్ లైక్ సర్జికల్ ట్రీట్మెంట్ ఇది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. సో ఫ్యూ థెరపీస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ థెరపీస్తో ఏమవుతుందంటే పిల్లలకి మెల్లమెల్లగా ఏదైతే వాళ్ళు రొటీన్ లైఫ్ ఆర్ సోషలైజేషన్ అంటూ ఉంటాం, ఇవన్నీ ఏంటంటే మెల్లమెల్లగా రావడం జరుగుతూ ఉంటుంది. సో విజన్ థెరపీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏదైనా ప్రైమరీ మన సెన్స్ వచ్చేసి ఐ అన్నమాట. సో ఐ టు బ్రెయిన్ ఏదైతే కోఆర్డినేషన్ ఉంటుందో, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, సో మీరు బ్లాక్ షర్ట్ వేసుకున్నారు, సో అండ్ సో క్రాఫ్ ఇలా ఉంది, సో ఏ కలర్ ఉన్నారు, ఇవి అన్నీ ఏంటంటే కళ్ళు వచ్చేసి ఓన్లీ క్యాప్చర్ చేస్తుంది, బట్ బ్రెయిన్ అనేది దానికి రెస్పాండ్ అవుతుంది. సో ఏమేమి ఎలా ఉంది అనేది స్ట్రక్చర్. సో ఓవరాల్గా ఈ కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో ఫుల్ ఫ్లెడ్జ్గా మనం విజన్ థెరపీ త్రూ నియర్ టు నార్మల్ తేవడానికి చాలా వీలవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే సార్. అలాగే ఈ పిల్లల్లో మసగ్గా కనిపిస్తుంది వాళ్ళకి అనేసి యాజ్ అ పేరెంట్స్గా లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా గుర్తించవచ్చు? ఓకే. సో పిల్లలకి ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళు అందరు ఇలానే చూస్తారేమో సో అనుకుంటూ ఉంటారు. సో నార్మల్గా సైట్ చెక్ చేయడం, నార్మల్గా పీడియాట్రిక్ ఆప్టోమెట్రిస్ట్ కానీ లేకపోతే పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్ కానీ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నాం అనుకోండి. సో నార్మల్గా వాళ్ళకి ఏం ఇష్యూ ఉంది, ఎలా ఉంది అనేది డెఫినెట్లీ ఐడెంటిఫై అవుతుంది. బట్ ఇంట్లోనే మనం ఒకవేళ వాళ్ళకి చెక్ చేయాలంటే సో కొంచెం దూరంలో ఒక 3 meters వచ్చి సో నార్మల్గా హ్యాండ్ అనేది మూమెంట్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది మనం చూడొచ్చు. సో అలా చేస్తున్నారు, ఒక 3 meters కాకుండా మళ్ళీ 6 metersకి వెళ్ళాలి, ఒక వేలు అనేది చూపించాలి వాళ్ళకి. సో వేలు లైక్ కోఆర్డినేట్ చేస్తున్నారా లేదా, సో ఐ మూమెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇస్తున్నారంటే డెఫినెట్లీ ఐ ఏదైతే చూపు ఉంటుందో అది నియర్ టు నార్మల్ ఉందనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అనుకోండి డెఫినెట్లీ సో వాళ్ళకి డెఫినెట్లీ మసగ్గా ఉంది అన్నట్టుగా మనం లైక్ డయాగ్నోసిస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు యాజ్ ఎ పేరెంట్గా. సో ఒకవేళ అలా ఏమైనా ఉంది అంటే డెఫినెట్లీ నియర్ బై ఏదైనా డాక్టర్కి మనం లైక్ పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్ ఆర్ పీడియాట్రిక్ ఆప్టోమెట్రిస్ట్కి వెళ్ళి సంప్రదించవచ్చు. ఎస్ సార్. మరొక కాలర్ ఉన్నారు, రాకేష్ గారు. హలో మేడం. రాకేష్ గారు మాట్లాడండి, మీ సమస్య ఏంటి? సార్ హలో అండి. సార్ ఇది మా పాపకు కొంచెం మైండ్ చిన్నగా ఉందని చెప్పినారు, మామూలు ఎస్పీఎస్ హాస్పిటల్లో చూపిస్తే. ఓకే. ఇప్పుడు అది ఇంప్రూవ్మెంట్ కానీ మనకి ఏమన్నా మెడిసిన్ ఇస్తే మనకు అదే కదా సార్? పాపకు ఏజ్ ఎంత అండి పాపది? పాపకు 10 years సార్. 10 years. ఓకే. సో ఇప్పుడు ఎలా మాటలు మాట్లాడుతుందా పాప? స్కూల్కి వెళ్ళడం మాట్లాడుతుంది, అంత చేస్తుంది కానీ కొంచెం మాట నచ్చి వస్తుంది సార్. ఓకే. సో పిల్లలకి ఏంటంటే నార్మల్గా ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, 1 to 3 years అని చెప్పాను, రైట్? సో ఆ వయసులో ఒకవేళ తీసుకుని వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్స్ ఉండేది అండ్ పాప ఓన్ లైఫ్ అనేది లైక్ లీడ్ చేసుకోగలిగేది. సో స్టిల్ ఈ ఏజ్ కూడా అంత దాటిపోలేదు, కాకపోతే 1 to 3 years, 3 to 5 years, 5 to 7 years అండ్ 7 to 9 years వచ్చేసి మన బ్రెయిన్ ఫుల్ ఫ్లెడ్జ్గా మెచ్యూర్ అయిపోతుంది యాక్చువల్గా. సో 10 years ఉన్న పిల్లల్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది, కాకపోతే వాళ్ళ అబిలిటీ ఎలా ఉంది అనేది చూడాలి మేము. సో అది అసెస్మెంట్ చేస్తే కానీ మేము ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి థెరపీ ఇస్తే ఇంకా బెటర్గా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయా లేదా అనేది మనం చెప్పలేము. సో పాపని ఒకవేళ తీసుకొని వచ్చారనుకోండి, సో పాపకి ఏమైనా థెరపీస్ నీడ్ ఉంది అంటే డెఫినెట్లీ మేము థెరపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఫ్యూ మంత్స్ లైక్ 5-6 months మీరు వచ్చారనుకోండి, సో పాప లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఇప్పుడు సో ఇంకా బెటర్గా నేర్చుకుని సో అది ఫ్యూచర్లో ఇప్పుడు 12 years, 13 years, 15 years వచ్చేసరికి ఇంకా హైట్ పెరుగుతుంది. సో అప్పటికి ఏంటంటే నియర్ టు నార్మల్ వచ్చేలాగా అంటే ఒక 50% అయిన ఇంప్రూవ్మెంట్స్ మనం
చూపించగలం, ఎందుకంటే వయసు దాటింది కాబట్టి. అదే మీరు చిన్న వయసులో తీసుకుని వచ్చే ఉంటే ఇంకా లైక్ 90% కూడా మనకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చేవి. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, చూద్దాము. సో ఏ విధంగా ఉంది కండిషన్ అనేది, అంటే మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, ఆర్ సివియర్గా ఉందా, సో అది అసెస్మెంట్ చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేయగలమండి. థ్యాంక్ యూ. ఓకే సార్. అండ్ అలాగే ఈ పిల్లల్లో ఏ ఏజ్ నుంచి వీళ్ళకి సైట్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది? సైట్ ప్రాబ్లం అనేది నార్మల్గా పుట్టుకతో కూడా రావచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు ఒక ఐ వచ్చేసి నార్మల్గా చిన్నగా ఉంది అనుకోండి, సో దాంట్లో ఏంటంటే నార్మల్గా పవర్ ఎంత ఉంది ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే నార్మల్గా మనం ఆర్ఓపి కేసెస్ అంటూ ఉంటాం. సో అప్పుడు కూడా చెక్ చేస్తూ ఉంటాం పుట్టంగానే చైల్డ్కి. సో ఓవరాల్గా ఏంటంటే ఐ కంప్లీట్గా డెవలప్ అవడానికి 2 years టైం పడుతుంది. సో 2 years లోపల ఏదైతే సైట్ ఉంటుందో, సో వాళ్ళకి హై పవర్ ఏమైనా ఉందనుకోండి, -6, -10 అలా కూడా ఉండొచ్చు కొంతమందికి. సో అలాంటి కండిషన్లు ఏంటంటే వాళ్ళకి పిల్లలకి కాంటాక్ట్ లెన్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది పేరెంట్కి టీచ్ చేయడం జరుగుతుంది, ఎలా పెట్టుకోవాలి, ఎలా తీయాలి అనేది. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు క్లినిక్కి, హాస్పిటల్కి వెళ్ళి పెట్టలేరు. సో ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉందనుకోండి, సో చిన్నప్పుడే మనం ఐడెంటిఫై చేస్తే బెటర్గా ఉంటుంది. అంటే 1 year నుంచి మనం డెఫినెట్లీ ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి ఆ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఒకవేళ పవర్ ఉంది అనుకోండి, సో చిన్న పిల్లలకి కూడా మనం లైక్ 6-7 months ఆర్ 1 year పిల్లలకి కూడా మనం గ్లాసెస్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ -3, -4 వరకు ఆర్ +3, +4 వరకు పవర్ ఉందనుకోండి, డెఫినెట్లీ అడ్వైస్ చేయొచ్చు మనం వాళ్ళకి. ఎక్కువ ఉందంటే డెఫినెట్లీ కాంటాక్ట్ లెన్స్ అనేది బెస్ట్ ఆప్షన్ పీడియాట్రిక్. ఓకే సార్. అంటే ఈ పిల్లల్లో ఏ ఏజ్ నుంచి వాళ్ళకి ఈ కంటి పరీక్షలు అన్నవి చేయొచ్చు? పిల్లల్లో నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా డిజిటలైజేషన్. సో ఇంతకుముందు ఏంటంటే చదువుకునే వాళ్ళు, సో చాలామంది ఏంటంటే స్కూల్కి వెళ్ళి నార్మల్గా ఒక బుక్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే చిన్నగా లైక్ ఎల్కేజీ ఉన్న ఆర్ యూకేజీ ఉన్న పిల్లలు ఏంటంటే ఒక 5-6 బుక్ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్కూల్లో వెళ్ళిన తర్వాత వితిన్ రూమ్లోనే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది నడుస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ ఆర్ఎల్స్ లైక్ మొబైల్స్ కానీ, లేదు అంటే టీవీ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇది చూడడం వల్ల ఏమవుతుందంటే ఐబాల్ సైజ్ ఏదైతే ఉంటుందో దానిపైన ప్రెషర్ పడి సో అది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఐబాల్ సైజ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, సో మయోపియా అనే కండిషన్ అనేది ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు 6 monthsకి పిల్లలకి మనం ఆ ఎగ్జామినేషన్ చెప్తా ఉంటాం. మనం ఒకవేళ ఫస్ట్ టైం వెళ్ళారు పవర్ లేదనుకోండి, సెకండ్ టైం వెళ్ళారు లేదు, ఓకే, సో 1 year కైనా మనం చేయొచ్చు. ఫస్ట్ టైం వెళ్ళారు పవర్ ఉందనుకోండి, సెకండ్ టైం ఏంటంటే 6 monthsకి మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో పిల్లలకి ర్యాపిడ్గా పవర్ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ 6 monthsకి పిల్లలకి ఆ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటే బెటర్గా ఉంటుంది. ఎస్ సార్. మరో కాల్ ఉన్నారు, లక్ష్మి గారు. డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. మా పాప ఉందండి, మనవరాలు, 5 years, అన్ని ఆటిజం ఉంది, అసలు మాట్లాడదు, కానీ అన్ని అర్థం చేసుకుంటది, అన్ని చేస్తుంది పనులు, మాటలు అసలు రావండి. ఎట్లా ఏం చేయమంటారు? కళ్ళు వస్తుంది, కళ్ళు బాగానే ఉంటాయి, అన్ని ఉంటాయి, పనులు తను చూసుకుంటది, ఫ్రిడ్జ్ తీస్తుంది, కావాల్సిన అన్ని తీసుకుంటది, కావాలంటే క్లాస్కి వెళ్ళి చూపిస్తుంది, తీసుకెళ్ళి అక్కడ చూపిస్తుంది, ఫ్రిడ్జ్ లో ఇది మనకి కావాలని ఏడుస్తుంది, కానీ అసలు మాట అనేది రావట్లేదు పాపకి. సో అదే మేజర్ కన్సర్న్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే మీరు కూడా చూసే ఉంటారు, మీ టైంలో ఏంటంటే ఒక 25-30 years బ్యాక్ వెళ్తే నార్మల్గా కొంతమందికి 3 yearsకి వచ్చేది, కొంతమందికి 4-5 yearsకి వచ్చేది మాటలు. బట్ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే 1.5 year నుంచి ఒక 4-5 words మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. మమ్మీ, డాడీ, రిమోట్, టీవీ, ఈ విధంగా మాట్లాడుతున్నారు. 1.5 to 2 years వచ్చేసరికి ఆల్మోస్ట్ 20-30 words మాట్లాడుతున్నారు పిల్లలు. సో 2 years ప్లస్ అయ్యేసరికి నార్మల్గా పిల్లలు ఏంటంటే 2 words సెంటెన్స్, మమ్మీ వెళ్దాం, డాడీ కూర్చో, సో వాటర్ ఇవ్వు, ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే మీరు లైక్ నోటీస్ చేసి ఉంటారు. సో వచ్చేసాయిలే మాటలు అనుకుంటా వెయిట్ చేశారనుకుంటా. కాకపోతే ఆర్టిజంలో ఏమవుతుందంటే సో నార్మల్గా ఐ కాంటాక్ట్ అనేది ఇనిషియల్గా కరెక్ట్గా ఉండదు. సో 1.5-2 years వరకు పిల్లలకి మాటలు ఏదైతే వస్తాయో ఒక 5-6 words, 7-10 words వచ్చాయనుకుంటే అది కూడా సడన్గా అలా గ్రాఫ్ ఏదైతే ఉంటుందో సడన్గా పడిపోవడం జరుగుతుంది, వచ్చే మాటలు కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది డిజార్డర్ లక్షణాలు. సో అలా ఏమైనా ఉందనుకోండి, డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అంటూ ఉంటాం, ఆర్ ఆక్యుపేషనల్ థెరపీ అంటూ ఉంటాం. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి నార్మల్గా విజన్ థెరపీ అంటూ ఉంటాం. సో ఏదైనా ఏంటంటే సెన్సరీ ఇష్యూస్ పైన వర్కౌట్ చేయడం అనేది జరుగుతుంది ఫస్ట్ ఇనిషియల్గా, దెన్ విజువల్ ఇష్యూస్ పైన. సో ఇవి రెండింటి వల్ల ఏమవుతుందంటే ఈ 2 ఇష్యూ ఉండడం వల్ల పిల్లలకి మాటలు డిలే అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో పిల్లలు మాటలు అర్థం చేసుకుంటారు, ప్రతిదీ అర్థమవుతుంది, ఏం మాట్లాడాలి ఏం చేయాలి, కాకపోతే ఎక్స్ప్రెస్ చేయలేరు, బయటికి మాటలు రావు వాళ్ళకి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, సో మీ మాటలు నాకు అన్నీ అర్థమవుతున్నాయి,
కాకపోతే నేను ఎప్పుడైతే మాట్లాడను, సో నాకు మాటలు రాకపోతే ఏమి చేస్తానంటే నార్మల్గా ఒకసారి 2 సార్లు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మాట్లాడడానికి ట్రై చేస్తాను మీకు. అంటే మిమ్మల్ని తీసుకెళ్ళడం, సో అండ్ సో యాక్షన్స్ రూపంలో చూపించడం, మీకు అర్థం కాలేదనుకో నాకు కోపం వచ్చేసి అనడం, లేదు అంటే త్రో చేయడం, హెడ్ బ్యాంగింగ్ చేసుకోవడం, గిచ్చుకోవడం, కొరకడం, హెయిర్ పుల్ చేయడం, ఇవన్నీ ఏంటంటే బిహేవియర్ ఇష్యూస్ కింద వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది 3.5 years తర్వాత. సో ఓవరాల్గా ఇలా కూడా ఉండొచ్చు పిల్లలు, కొంతమందికి ఉండొచ్చు, మైల్డ్ కండిషన్లో ఉండకపోవచ్చు, మోడరేట్ సివియర్ కండిషన్లో డెఫినెట్లీ ఇలాంటి ఇష్యూస్ రావడం అనేది సహజం. సో వాళ్ళకి ఏంటంటే ఫుల్ ఫ్లెజ్గా 3-4 థెరపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మేము, కొంతమందికి 5 థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ చైల్డ్ సివియారిటీని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి. సో థెరపీస్ తీసుకుంటే డెఫినెట్లీ ఇంకా 2 to 3 years టైం ఉంది పాపకి, ఫుల్ ఫ్లెజ్గా ఇంకా మోల్డ్ చేయగలం పాపకి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, జ్యోతి గారు. హలో హలో జ్యోతి గారు మాట్లాడండి. హలో డాక్టర్ గారు, నమస్కారం. నమస్తే. మా బాబుకి ఇప్పుడు 10 years డాక్టర్ గారు. ఓకే. అయితే బాబుకి -7 ఐసైట్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఏమైనా తగ్గుతుంది అంటారా? ఎంత ఉందన్నారు ఐసైట్? -7. ఓకే. సో ఇప్పుడు పిల్లలది ఏంటంటే సైట్ ఉండడం పెద్ద సమస్య కాదండి, కాకపోతే అది పెరగకుండా చూసుకోవాలి ఈ వయసులో. నార్మల్గా ఇప్పుడు 7 ఉంది, 7 నుంచి 8 కూడా వెళ్ళొచ్చు, 8 నుంచి 10కి కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే నియర్ ఎక్కువగా మొబైల్ కానీ ఆర్ చదువుకోవడం కానీ ఎక్కువగా ఉందనుకోండి, డెఫినెట్లీ స్ట్రెస్ అవుతుందని ఇందాక చెప్పాను నేను. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్గా పిల్లలకి దూరంది ఇంకా కనిపించడం మసకగా అయిపోతూ ఉంటుంది. దానికోసం రెగ్యులర్గా మీరు స్పెక్టికల్స్ అనేది లైక్ పెట్టుకోవాలి. అండ్ వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ 6 monthsకే ఆ ఎగ్జామినేషన్ చేయించండి. సో ఓవరాల్గా 20-21 years వరకు వచ్చేసరికి మనం నార్మల్గా హైట్ అనేది గ్రోయింగ్ అనేది ఆగిపోతుంది. అప్పుడు మనం ఏంటంటే లేసిక్ సర్జరీ అనేది ఉంటుంది ఒకటి. సో అది నార్మల్గా స్పెక్టికల్స్ లేకుండా మనం ఒక లైట్ సోర్స్ అనేది పంపిస్తూ ఉంటాం, దాంట్లో లేజర్ అనేది. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్గా స్పెక్ట్స్ ఏదైతే కరెక్షన్ ఉంటుందో అది అయిపోతుంది. సో అప్పుడు మనం పెట్టుకోకుండా ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే వేరే ఆప్షన్ లేదు, వరల్డ్ వైడ్గా ఎక్కడికి వెళ్ళినా ప్రజెంట్ స్పెక్టికల్స్ లేకపోతే కాంటాక్ట్ లెన్స్ అనేది పెట్టుకోవాలి. సో అది పెరగకుండా ఉండాలంటే కొంచెం దూరం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటే నార్మల్గా బాగుంటుంది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆ టైంలో. ఓకే సార్. సో కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళు రాసేటప్పుడు అంటే ఆ స్ట్రైట్ లైన్స్ కాకుండా కొంచెం వంకర పోవటం, అండ్ కొన్ని అక్షరాలు కూడా వాళ్ళు మార్చేస్తుంటారు, B D లాగా 6 ని 9 లాగా ఇలా మారుస్తుంటారు. సో దీన్ని ఏ విధంగా కరెక్ట్ చేయొచ్చు? అంటే విజన్ థెరపీ ద్వారా ఇది కూడా సెట్ రైట్ చేయొచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్. సో ఏదైనా ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, సో మీ తల ఏంటంటే పైన ఉంది, సో దెన్ షోల్డర్, దెన్ అలా ఉంటుంది, రైట్? సో ఇదేంటంటే నా ఐస్ చూడట్లేదు, నేను బ్రెయిన్తో చూస్తున్నాను యాక్చువల్గా. సో ఒకవేళ నా బ్రెయిన్ అంటే ఆక్సిపిటల్ లోబ్ అని ఉంటుంది బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్. సో ఆ లోబ్ ఏదైతే ఉంటుందో ఆక్సిపిటల్ లోబ్, సో ఫుల్ ఫ్లెడ్జ్గా ఇమేజ్ ఏదైతే ఉంటుందో సో ఐస్తో క్యాప్చర్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, మైక్రో సెకండ్స్లో మన లైక్ బ్రెయిన్కి పంపించేసి, సో ఆ బ్రెయిన్ ఏంటంటే ఎస్ ఇలా ఉన్నారు అన్నట్టుగా ఉంటుంది. సో కొంతమంది పిల్లలు ఏమవుతుందంటే నార్మల్గా డిస్లెక్సియా ఆర్ డిస్ప్రాక్సియా కానీ ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట వర్డింగ్స్ క్లినికల్గా. సో నార్మల్గా ఏంటంటే వాళ్ళ కన్ఫ్యూజన్స్ అనేది ఉంటుంది. డి ఏదైతే ఉందో ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ కూడా ఆర్ ఉందా లేదా అనేది రైట్ లెఫ్ట్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో 9ని 6 రాయడం కానీ, సో నార్మల్గా ఇలాంటి ఇష్యూస్ ఏదైతే 3ని 8 రాయడం కానీ ఇలా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. సో అఫ్ కోర్స్ వాళ్ళకి కలర్ పర్సెప్షన్ ఇష్యూస్ కూడా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అది ఓవరాల్గా మనం క్లినికల్గా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మన దగ్గర. సో కంటిన్యూగా విజన్ థెరపీ అనేది ఒక 2 months 3 months అనేది ఇచ్చామనుకోండి, సో అది నియర్ టు నార్మల్ అనేది అయిపోతుంది. అంటే డిస్టెన్స్లో ఎప్పుడైతే చూస్తూ ఉంటారు పిల్లలు ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. దగ్గరలో కొంచెం బెటర్గానే ఉండొచ్చు, బట్ డిస్టెన్స్ ఇష్యూస్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి ఐ సైట్ అనేది ఉండదు. సో ఐ సైట్తో దీనికి ఏ సంబంధం లేదు. సో ఓవరాల్గా ఏంటంటే ఎవరికైనా పిల్లలకి ఉండదు, సైట్ ఉన్న పిల్లలకి ఉండొచ్చు, సైట్ లేని పిల్లలకు కూడా ఉండొచ్చు. సో ఇది అబ్జర్వ్ చేయండి. యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ టీచర్గా ఎవరైతే చెప్తారో సో అది ఫుల్ ఫ్లెడ్జ్గా దానిపైన వర్కౌట్ చేస్తే ఆ సమస్య అనేది నియర్ టు నార్మల్ అయిపోతుంది. ఓకే సార్. ఈ లో విజన్ అంటే ఏంటి? ఓకే, లో విజన్ వచ్చేసి పిల్లలకి ఏంటంటే మనం ఇందాక ఒక మేడం చెప్పారు 7 పవర్ ఉందని. సో 7 పవర్ ఉన్నా ఆర్ 8 పవర్ ఉన్నా మనం పెట్టిన తర్వాత 6/6 విజన్ అనేది, అంటే దూరం నుంచి మనం చిన్న అక్షరాలు కూడా చదవగలుగుతాం ఒక 6 meters 10 meters తర్వాత కూడా. కాకపోతే కొంతమందికి ఏంటంటే 6/18 వరకే ఉంటుంది చూపు, దానికంటే తక్కువగా ఉన్న వాళ్ళకి లో విజన్ అంటూ ఉంటాం. ఎంత పవర్ పెట్టినా ఏ సర్జరీ చేసినా ఆ విజన్ వచ్చేసి ఇంకా ఇంప్రూవ్ అనేది అవ్వదు. సో తక్కువగా ఉన్న చూపునే మనం లో విజన్ అంటూ ఉంటాము. సో దీనికి ఏంటంటే మన దగ్గర పర్టికులర్గా డివైసెస్ ఉంటాయి. సో ఆ డివైసెస్తో మనం డెఫినెట్లీ విజన్ ఎన్హాన్స్మెంట్ ఇంకా చేయొచ్చు. అండ్ దూరంలో కూడా ఏంటంటే పెద్ద అక్షరాలే చదవగలుగుతారు వాళ్ళు, పిల్లలు కూడా పెద్దలు కూడా. సో ఈ పెద్ద మాత్రమే అక్షరాలు చదవగలుగుతారు, చిన్న ఏదైతే ఉంటో వాళ్ళు చదవలేరు. దూరమైన
దగ్గరైనా. సో అలాంటి వాళ్ళకి నియర్ అండ్ డిస్టెన్స్ ఆ స్పెక్టికల్ డివైసెస్ ఏదైతే ఉంటాయో, లో విజన్ డివైసెస్ అంటూ ఉంటాం, అలాంటివి ఇచ్చి వాళ్ళకి ఇంకా చిన్న చిన్న అక్షరాలు కూడా చదివేటట్టుగా మనం ట్రైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని లో విజన్ అంటూ ఉంటాం. ఓకే సార్. సో ఇందాక మనకు ఒక కాలర్ కూడా అడిగినట్టు, అంటే కొంతమంది పిల్లలకి మెలకన్ అన్నది ఉంటుంది, దాన్ని ఏ విధంగా సెటరైట్ చేయొచ్చు? సో మెలకన్ను వచ్చేసి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే క్లియర్గా చూస్తూ ఉన్నాం మనం. సో చూసేటప్పుడు ఏంటంటే రైట్ ఐ వచ్చేసి డైవర్షన్ ఉంటుంది, కొంతమందికి లైక్ రైట్ సైడ్ ఏంటంటే నేజల్ సైడ్ ఉంటుంది. సో ఓవరాల్గా ఎగ్జోట్రోపియా కానీ ఈజోట్రోపియా అంటూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్లో మనం డెఫినెట్లీ వాళ్ళకి ప్రిజం గ్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎంత ప్రిజం ఇవ్వాలి, ఆ డీవియేషన్ని బట్టి మనం ప్రిజం గ్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కనిపించడానికి నార్మల్గానే ఉంటుంది, బట్ స్ట్రెయిన్ కానీ, హెడేక్ కానీ, డబ్లింగ్ విజన్ కానీ, షాడో విజన్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే పిల్లలు కొంతమంది చెప్పగలరు, అంటే లైక్ 5-6 ఇయర్స్ తర్వాత చెప్తారు పిల్లలు, దానికన్నా ముందు ఉంటే వాళ్ళకి అర్థం కాక వాళ్ళు చెప్పలేరు అనమాట. సో అలాంటి కండిషన్లో ఏంటంటే వాళ్ళకి స్ట్రెయిన్ ఉంటుంది, లైక్ ఫటిగ్ ఉంటుంది. సో ఇలా డబల్ కనిపిస్తుంది అని చెప్తా ఉన్నారు పిల్లలు అనుకోండి. సో లైక్ బోర్డు పైన కూడా డబల్ లైన్ ఉంటుంది వాళ్ళకి, అంటే ఒక లైన్ చదువుతారు, మళ్ళీ కింద లైన్ చదువుతారు, మళ్ళీ పైన లైన్ చదువుతూ ఉంటారు, మళ్ళీ కిందికి వెళ్ళరు వాళ్ళు. సో డబ్లింగ్ విజన్ వల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో అలాంటి కండిషన్లో ఏంటంటే మనం ఒక ఐ కవర్ అన్కవర్, సో అగైన్ కవర్ అన్కవర్. సో ఈ కవర్ టెస్ట్ అనేది ఉంటుంది ఒకటి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి హిడెన్ స్క్వింట్ అనేది ఉంటుంది, అంటే మెలకన్ను ఉంటుంది కాకపోతే దాగి ఉన్న మెలకన్ను అంటూ ఉంటాం. సో అలాంటి కండిషన్లో కూడా ఇలాంటి ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇలాంటి పిల్లలు ఏంటంటే మనం విజన్ థెరపీ త్రూ మనం వాళ్ళకి నియర్ టు నార్మల్ తేవడానికి వీలవుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా ఒకసారి పిల్లల్ని కనుక్కోండి. కొంతమంది చెప్తారు, కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోవడం వల్ల చెప్పలేకపోతూ ఉంటారు. సో ఇది ఒక 5-6 ఇయర్స్ వరకు ఆర్ 7-8 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు కూడా ఇలాంటి ఇష్యూస్ ఉండొచ్చు. వాళ్ళు చెప్పలేక సో కొంచెం స్ట్రగల్ అవుతూ ఉంటారు. స్కూల్లో మాత్రం వాళ్ళకి కొంచెం తక్కువ మార్క్స్ రావడం, లేకపోతే లైక్ ఫ్రంట్కి వెళ్ళి కూర్చోవడం, కన్ఫ్యూజన్స్ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఏమైనా ఉందనుకోండి, టీచర్స్ కూడా ఏమైనా డిస్కస్ చేసి మీరు అప్డేట్ తీసుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి. ఎస్ సార్. అలాగే ఇప్పుడు ఏమైందంటే చాలా మంది చిన్నపిల్లల నుంచి టీవీలు ఎక్కువగా చూడటం, మొబైల్ ఫోన్స్ ఎక్కువగా చూడటం, దగ్గర నుంచి చూడటం, ఇవి బాగా అలవాటు పడిపోయారు. సో ఇలా కంటిన్యూస్గా మొబైల్ చూడటం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, దానికి మీరు చెప్పే జాగ్రత్త? ఓకే. సో ఇందాకే మనం మాట్లాడుకున్నాం. సో ఓవరాల్గా ఏంటంటే ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఆర్ 30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే స్కూల్లో కూడా యాక్టివిటీస్, అవుట్డోర్ యాక్టివిటీస్ ఉండేది, పిక్నిక్కి తీసుకెళ్ళి వాళ్ళు పిల్లల్ని. సో ఓవరాల్గా ఇప్పుడు ఏంటంటే డిజిటల్ క్లాసెస్ అయిపోయింది. సో ఒక లైక్ రూమ్లో కూడా ఏంటంటే అక్కడ వెళ్ళంగానే డిఫరెంట్ యాక్టివిటీస్ నియర్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత అగైన్ మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ మనం ఇచ్చామనుకోండి, ఇట్స్ లైక్ వెరీ డేంజరస్. ఎందుకంటే మన హైట్ వేరు, ఒక 5+ ఉంటుంది మన హైట్. సో చేతులు కూడా పొడవుగానే ఉంటాయి మనకి. సో పిల్లలది హైట్ తక్కువ కాబట్టి చేతులు కూడా చిన్నగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు మనం ఇక్కడ పట్టుకొని చూస్తూ ఉంటాం, వాళ్ళు వచ్చేసి ఇలా పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో నేను ఎంత దూరం చూస్తే నా ఐస్ వచ్చేసి అంత రిలాక్సేషన్గా ఉంటుంది మజిల్స్. సో ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ అంటూ ఉంటాం, దూరం కాదు దగ్గర కాదు. సో ఇంటర్మీడియట్లో చూసాను అనుకోండి, ఐ వచ్చేసి కొంచెం కన్వర్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దగ్గరికి వెళ్ళాలనుకోండి, సో ఐ వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా స్ట్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి లైక్ హెడేక్ రావడం అండ్ లైక్ చెప్పుకోలేక వాళ్ళు కోప్పడడం, సో లైక్ క్రాంకినెస్ పెరిగిపోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ కొంతమంది ఏంటంటే కాస్త లైక్ అడిక్షన్ అయిపోవడం జరుగుతుంది మొబైల్స్కి కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే అగైన్ డిప్రెషన్ కండిషన్కి కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఆటిజం, ADHD ఏదైతే ఉందో, సో డెఫినెట్లీ వాళ్ళకి ఏదైతే అలవాటు అయిపోయిన ఆల్రెడీ మొబైల్స్ కానీ డిజిటల్ గ్యాజెట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఇవ్వలేదు అనుకోండి, ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో కైండ్ ఆఫ్ అడిక్షన్ అయిపోతుంది. దానివల్ల కూడా ఆటిజం వచ్చే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. అది ఒక లైక్ రకం అన్నమాట. సో కొంతమందికి జెనెటికల్గా ఒక 5-10% దెర్ ఆర్ ఛాన్సెస్. సో కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఉండడం వల్ల, అంటే ఎవరు లేకపోవడం వల్ల, అక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీ మమ్మీ డాడీ ఉంటారు, మాట్లాడుకోవడానికి వాళ్ళకి ఎవరు ఉండరు అనమాట. సో ల్యాక్ ఆఫ్ సోషలైజేషన్ వల్ల కూడా ఆటిజం రావచ్చు. సో అలానే మొబైల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా అలాంటిదే డేంజర్ అనమాట. సో ఎంత మీరు మొబైల్ అవాయిడ్ చేసే పిల్లలకి అంత మంచిది, ఒక 6-7 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు. దాని తర్వాత మీరు డెఫినెట్లీ ఇవ్వచ్చు పిల్లలకి మొబైల్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఆటిజం, ADHD సమస్యలు ఉన్న పిల్లలకి మీ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రీట్మెంట్ ఏ విధంగా అందిస్తున్నారో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.